నమస్తే అండి. జేసీజే ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటటువంటి అడ్వకేట్స్కి అండ్ ఫ్రెష్ లా గ్రాడ్యుయేట్స్ అందరికి కూడా నా నమస్కారాలు. ప్రస్తుతం కాలేజీలన్నీ కూడా లాక్డౌన్ సిస్టంలో ఉన్నాయి. క్లాసెస్ జరగట్లేదు. అలాగే ఏపీపీ ఎగ్జామ్స్కి సంబంధించి కూడా తగినటువంటి సమాచారం లేదు. జేసీజే ఎగ్జామినేషన్స్ కూడా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు జరుగుతాయో ఖచ్చితంగా చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. అయినా ప్రస్తుతం ఉన్న పరిస్థితులు బట్టి మనం అంచనా వేయొచ్చు, రాబోయే నవంబర్ కానీ డిసెంబర్లో కానీ జేసీజే ఎగ్జామినేషన్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ అదే నిజమైతే రాబోయే 5 నెలలు ఈ జేసీజే యాస్పిరెంట్స్ అంతా కూడా చాలా జాగ్రత్తగా ఈ సమయాన్ని వినియోగించుకొని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వవలసి ఉంటుంది. దానికోసంగా నేను ఆ జేసీజే యాస్పిరెంట్స్కి కొన్ని విషయాలు తెలుపుదామని ఈ వీడియో ద్వారా ముందుకు వచ్చాను. ముఖ్యంగా ఈ జేసీజే ఎగ్జామ్స్ ఎలిజిబిలిటీ ఏమిటి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది చాలామందికి కన్ఫ్యూషన్స్ ఉన్నాయి. అయితే ఇటీవల తెలంగాణ స్టేట్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ బట్టి ఇదిగో 20/22/2020న తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఒక నోటిఫికేషన్ ద్వారా ఎవరు జేసీజే ఎగ్జామ్ రాయటానికి ఎలిజిబిలిటీ ఉన్నారు అన్న కొన్ని విషయాన్ని మనకు తెలుస్తూ ఉంది. ఇది నేను మీకు ఫర్ విజిబుల్ ఎఫెక్ట్ కోసంగా రాసి చెప్పబోతున్నాను. గమనించండి. ఇక్కడ యాజ్ ఫర్ తెలంగాణ నోటిఫికేషన్, candidates for JCJ examinations are classified into 3 categories. Category number 1, advocates with 3 years standing. ఆల్రెడీ ఎప్పుడో పాస్ అయ్యి ఏఐబి పూర్తి చేసుకొని ప్రాక్టీస్లో ఉన్నటువంటి అడ్వకేట్స్ ఎగ్జామ్స్ రాయటానికి ఎలిజిబుల్. ఇది రెగ్యులర్ క్వాలిఫికేషన్. అందుకే మీరు గమనిస్తే లా డిగ్రీ ఉండాలి. ఇదిగో ఎన్రోల్మెంట్ యాజ్ ఫర్ అడ్వకేట్స్ ఉండాలి. అలాగే 3 years స్టాండింగ్ ఉండాలి. అలాగే ఏజ్. అదర్ ఓసీ క్యాండిడేట్స్ అయితే 25 years ఏజ్ నుంచి 35 years లోపుగా వారి వయసు లిమిటేషన్ ఉండాలి. అయితే బీసీ, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి ఒక 5 years రిలాక్సేషన్ ఇచ్చారు. అందుకని 25 to 40 years, 35 నుంచి 40 yearsకి రిలాక్సేషన్ ఎక్సలెంట్ ఇచ్చారు. కాబట్టి 40 years వరకు ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ టు అపియర్ ఫర్ జేసీజే ఎగ్జామినేషన్. అపార్ట్ ఫ్రమ్ దాట్ 3 సంవత్సరాలు వాళ్ళు కంప్లీట్ చేసుకుని ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ ఏఐబిఈ కంప్లీట్ చేసి ఉండాలి. కనుక ఒకసారి గ్లాన్స్ చూస్తే లా డిగ్రీ ఉండి 3 years స్టాండింగ్ ఉండి 35-40 years లోపు వయసు ఉండి ఏఐబి కంప్లీట్ చేసినటువంటి ఈ స్టాండింగ్ అడ్వకేట్స్ అందరూ కూడా ఎలిజిబుల్ ఫర్ జేసీజే ఎగ్జామినేషన్. ఇకపోతే ఫ్రెష్ లా గ్రాడ్యుయేట్స్, ఇప్పుడే ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ పొందినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ వారికి ఎలిజిబిలిటీ ఎలా ఉందో ఇక్కడ మీరు గమనించండి. వారికి లా డిగ్రీ ఉండాలి. ఇదిగో దే షుడ్ హ్యావ్ ఎ లా డిగ్రీ విత్ 60% మార్క్స్. ఓసీ క్యాండిడేట్స్ అయి ఉంటే ఫ్రెష్ క్యాండిడేట్స్ విత్ 60%, and fresh candidates with 55 marks in case of BC, SC, ST అయి ఉంటే వారికి 5 marks రిలాక్సేషన్ ఇచ్చారు.
ఇలా ఫస్ట్ క్యాండిడేట్స్ 60-55%. అంటే ఇక్కడ మెరిట్ క్యాండిడేట్స్కి ఎలిజిబిలిటీ ఇవ్వటానికి ఇక్కడ నోటిఫికేషన్లో అవకాశం ఇచ్చారు. వీరికి ఇలా ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్కి ఎన్రోల్మెంట్ నాట్ నెససరీ. ఇప్పుడే పాస్ అయ్యారు కాబట్టి వాళ్ళు అప్పుడే ఎన్రోల్మెంట్ చేసి ఉండకపోవచ్చు, అందుకని ఎన్రోల్మెంట్ అక్కర్లేదు. అలాగే ఏఐబి ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ కూడా క్లియర్ చేయవలసిన అవసరం లేదు, నాట్ నెససరీ. బట్ ఏజ్ మాత్రం లిమిట్ ఉందండి. ఇదిగో ఇది మాత్రం గమనించండి, ఏజ్ ఈజ్ బిట్వీన్ 23-26 ఏజ్ ఉండాలి. ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ విత్ ఇన్ 26 ఇయర్స్ ఉండేవాళ్ళు, మినిమం 23 ఇయర్స్ ఉండాలి, 26 ఇయర్స్ ఉండాలి. ఈ ఏజ్ కలిగినటువంటి క్యాండిడేట్స్ విత్ మెరిట్ ఉంటే దే ఆర్ ఎలిజిబుల్ టు అపియర్ ఫర్ జేసీసీ ఎగ్జామినేషన్. ఒకవేళ ఇక్కడ 26 ఇయర్స్ దాటినటువంటి వాళ్ళు ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ 26 ఇయర్స్ దాటితే వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదండి. దే హ్యావ్ టు వెయిట్ అప్ టు 3 years, దెన్ ఓన్లీ దే కెన్ అపియర్ ఫర్ ఎగ్జామినేషన్స్. అదే 3 years అయినప్పుడు చూస్తే మార్క్స్ క్రైటీరియా ఏమి కనిపించట్లేదు ఇక్కడ. ఎనీ గ్రాడ్యుయేట్ ఈజ్ ఎలిజిబుల్ ప్రొవైడెడ్ హ్యాస్ 3 years స్టాండింగ్. బట్ హియర్ స్టాండింగ్ అక్కర్లేదు, కానీ ఏజ్ 23-26 ఉండాలి, 60-55% మార్క్స్ ఉండాలి. సో ఎన్రోల్మెంట్ అక్కర్లేదు, క్లియరెన్స్ ఆఫ్ ఏఐబి అక్కర్లేదు, 3 years ప్రాక్టీసు అక్కర్లేదు. ఇదిగో నాట్ నెససరీ. ఇక మూడవ కేటగిరీ వాళ్ళు, వీళ్ళు 1 year క్రాస్ అయ్యారు కానీ 3 years కంప్లీట్ అవ్వలేదు. ఇన్ బిట్వీన్ 1 to 3 years మధ్యలో ఉన్నారు వాళ్ళు. లాస్ట్ ఇయర్ పాస్ అయిన వాళ్ళు అనుకోండి, అంతకుముందు ఇయర్ పాస్ అయిన వాళ్ళు. వీ హ్యావ్ నాట్ కంప్లీటెడ్ 3 years. ఇలాంటి వాళ్ళు జేసీసీకి ప్రిపేర్ అవ్వాలంటే ఎన్రోల్మెంట్ యాజ్ అడ్వకేట్ నెససరీ. చూసారా, వీళ్ళకైతే ఎన్రోల్మెంట్ ఈజ్ నాట్ నెససరీ, వీళ్ళకి ఎన్రోల్మెంట్ ఈజ్ నెససరీ. అండ్ క్లియరెన్స్ ఆఫ్ ఏబి ఆల్సో నెససరీ. ఎందుకంటే వాళ్ళు 2 years దాటిపోయారు కాబట్టి, 1 year దాటేశారు కాబట్టి ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ కిందకి రారు, సెకండ్ ఇయర్లో వస్తున్నారు వాళ్ళు కాబట్టి దే ఆర్ రిక్వైర్డ్ హియర్ ఏబి. కాబట్టి దోస్ హు ఆర్ నాట్ కంప్లీటెడ్ 3 years ఆర్ ఎలిజిబుల్ టు అపియర్ ఫర్ జేసీసీ ఎగ్జామినేషన్ ప్రొవైడెడ్ దే సాటిస్ఫైడ్ ది ఫాలోయింగ్ ఎలిజిబిలిటీ ప్యాటర్న్. ఎన్రోల్మెంట్ ఈజ్ రిక్వైర్డ్, ఏబి రిక్వైర్డ్. అయితే చూసారా, ఏజ్ మాత్రం దిస్ వే 23-26 ఏజ్ మధ్యలోనే ఉండాలి వీరు. అంటే ఫస్ట్ గ్రాడ్యుయేట్స్కి ఏ వయసు పరిమితి అయితే ఇచ్చారో ఆ వయసు పరిమితినే ఇక్కడ ఉండాలి. అయితే ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. ఈ విషయం మీదే తెలంగాణలో హైకోర్టులో, హైదరాబాద్ హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ ఫైల్ చేశారు రిగార్డింగ్ 26 years గురించి కూడా. దానికి హైకోర్టు వారు అన్నారు, ముందుగా 26 క్రాస్ అయినా సరే అప్లికేషన్స్ తీసుకోండి, తర్వాత ఫైనల్ ఆర్డర్ వచ్చిన తర్వాత నిర్ణయిస్తాము అంటూ ఇంటీరియర్ రిలీఫ్ ఈస్ గ్రాంటెడ్ అండ్ అలౌడ్ క్యాండిడేట్స్ హూ క్రాస్ 26 years ఆల్సో టు అపియర్. అది ఒక ఆస్పెక్ట్. కానీ యాజ్ ఫర్ థర్డ్ కేటగిరీ కానీ చూసినప్పుడు 3 years కంప్లీట్ కాకపోయినా దే ఆర్ ఎలిజిబుల్ టు అపియర్ ఫర్ జేసీజే if their age is 26 below and mass obtained 60% in case of OC candidates and 55% in case of BC, SC, ST candidates. కాబట్టి ఈ 3 రకాల క్రైటీరియాలను తెలంగాణ స్టేట్ వారి నోటిఫికేషన్లు ఇచ్చారు. ఇది ఆంధ్రప్రదేశ్కు సంబంధించినది కాదు. కానీ పక్క రాష్ట్రమైన తెలుగు రాష్ట్రము ఇలాగే ఇచ్చింది కనుక మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవే కండిషన్స్ కానీ ఎలిజిబిలిటీ క్రైటీరియాని కానీ ఫాలో అయితే ఇక్కడున్న విద్యార్థులకు కూడా ఇదే తరహాలో అపీర్ అవ్వటానికి వీలవుతుంది. కనుక మీరందరూ దీన్ని గమనించుకొని ప్రిపేర్ అవుతారు ఎగ్జామ్ కానీ నేను ఇక్కడ మీకు ప్రొజెక్ట్ చేస్తున్నాను. ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ గ్యారంటీ దట్ tomorrow the Andhra Pradesh government will give the same criteria as given by the Telangana. I am not giving like that. I am not making any promise or guarantees. Only projecting things what happened in Telangana
అండ్ బిలీవింగ్ దట్ మే బీ అప్లైడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో. అంతేకాని నేను ఇది వస్తుందని చెప్పట్లే. కనుక తెలంగాణలో లా గ్రాడ్యుయేట్స్ని మనకు 3 క్లాసిఫికేషన్ చేసి వారికి ఎలిజిబిలిటీ ఇచ్చారు. కనుక ఒకవేళ అదే క్రైటీరియా ఇక్కడ ఇస్తే మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్. ఎలాగూ 3 years స్టాండింగ్ ఉన్న వాళ్ళు వాళ్ళకి ఎలాగ ఎలిజిబిలిటీ ఉంది, వాళ్ళకి రాసేసుకుంటారు ఎగ్జామ్స్, వాళ్ళకి ప్రాబ్లం లేదు. బట్ ది ప్రాబ్లం అంతా కూడా ఇప్పుడే లా కాలేజ్ బయటకు వచ్చేటటువంటి స్టూడెంట్స్లలో చాలా మంది మెరిట్ స్టూడెంట్స్ ఉంటారు, చాలా ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ఉంటారు. ఇలాంటి వారి విషయంలో అలాగే నల్సార్ చెప్పండి, అలాగే ఇతర లా యూనివర్సిటీలు చెప్పండి, అందులో 5 years కోర్సు చేసి 5 years మంచి మార్క్స్తో 60 more అబౌవ్ మార్క్స్తో వచ్చినటువంటి ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు. మరి వాళ్ళకందరికీ కూడా అన్యాయం జరుగుతుంది కాబట్టి వారికి ఒక ఛాన్స్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇచ్చారు. కనుక లెట్స్ హోప్ దట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆల్సో విల్ గివ్ దిస్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ టు ద ఫ్రెష్ గ్రాడ్యుయేట్. Therefore, I am specially stressing that the new graduates prepare for JCC examination by the time of November and December. And now this is the month of June, we are in the ending. Therefore, from July onwards here, July, August, September, October, November, December, if you expect that December or November examinations are there, let all these fresh candidates sit for examination, prepare hardly. This is a golden chance for those first graduates. కాబట్టి ఇక్కడ నేను ఈ విషయాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నాను. సో అలాగే మరి ఎలిజిబిలిటీ తర్వాత మరొక విషయాన్ని మీరు గమనించాలి, ప్రిపరేషన్. మరి ఈ జేసీసీ ఎగ్జామినేషను ఏ విధంగా కండక్ట్ చేస్తున్నారు? ఓకే, ఫర్ జేసీసీ ఎగ్జామినేషన్స్ దేర్ ఆర్ 2 levels ఉన్నాయి. ఒకటి ప్రిలిమినరీ ఎగ్జామినేషను, 2 మెయిన్స్. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 100 మార్క్స్ ఆబ్జెక్టివ్ టైప్ ఇస్తారు. ఈ ఆబ్జెక్టివ్ టైప్ మార్క్స్ అందులో ఎంతమంది రాస్తున్నారు ఎగ్జామ్ చూసి దాన్ని బట్టి వారికి ఒక కట్ ఆఫ్ మార్క్ పెట్టి ఆల్ దోస్ క్యాండిడేట్స్ హూ అబ్టైన్డ్ దట్ కట్ ఆఫ్ మార్క్స్ వాళ్ళని మెయిన్ ఎగ్జామినేషన్ పర్మిట్ చేయటం జరుగుతుంది. కాబట్టి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఏమో ఆబ్జెక్టివ్ టైప్ అయితే మెయిన్ ఎగ్జామినేషన్ ఏమో డిస్క్రిప్టివ్ టైప్ ఎగ్జామ్ ఉంటుంది. ఇదిగో పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 పేపర్స్ ఇక్కడ ఉన్నాయి. పేపర్ 1లో సివిల్ పేపర్ ఉంటుంది, సివిల్ లా ఉంటుంది, 100 మార్క్స్ 3 hours. అండ్ పేపర్ 2 క్రిమినల్ లా అంటారు, 100 మార్క్స్ 3 hours ఉంటుంది. ఇందులో దాదాపుగా మనకు 23 చట్టాల డిస్కస్ చేయటం జరుగుతుంది. 23 సబ్జెక్టులు మీరు నేర్చుకోవాలి. చాలా బలంగా నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరందరూ దానికి సిద్ధం అవ్వాలి. మేము గమనిస్తున్నాం చాలా మంది విద్యార్థులు నోటిఫికేషన్ పడిన తర్వాత ఇన్స్టిట్యూషన్స్ వెతకటం, సార్లు ఎవరైనా లెసన్లు చెప్తున్నారా అని వెతకటం, అప్పుడు వచ్చి చేరి 40 రోజుల్లో 30 రోజుల్లో జేసీసీ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటటువంటి మనస్తత్వంతో ఉన్నారు. ఇన్స్టిట్యూషన్స్ కూడా అదే విషయంలో 30 రోజుల కోచింగ్, 40 రోజుల కోచింగ్ అంటున్నారు. ఈ 23 సబ్జెక్టులు 30 రోజుల్లో 40 రోజుల్లో ఒక ఇన్స్టిట్యూట్ వారు ఎలా చెప్తారో, ఒక స్టూడెంట్ ఎలా నేర్చుకుంటారో ఎవ్వరూ ఊహించట్లేదు. అలాంటి పద్ధతి చాలా ప్రమాదకరం. కనుక నేను అడ్వైజ్ చేస్తున్నాను, కొంచెం ముందుగానే ప్రిపేర్ అవ్వండి, ఎక్కువ కాలం తీసుకోండి, చాలా క్లారిటీగా ప్రిపేర్ అవ్వండి అని నా యొక్క సలహా. ఇక 3వ పేపర్ అయితే ఇక్కడ ఎస్ఏ అండ్ ట్రాన్స్లేషన్ ఫర్ 3 hours అని ఇచ్చారు. లీగల్ ఎస్ఏ, ఎస్ఎస్ వచ్చేప్పటికి లీగల్ ఎస్ఏస్ 30 మార్క్స్ ఇచ్చారు, ట్రాన్స్లేషన్ 70 మార్క్స్ ఇచ్చారు. ఈ లీగల్ ఎస్ఏస్ వచ్చేప్పటికి మీరు ఇన్ ఇంగ్లీష్ రాయవలసి ఉంటుంది. అలాగే ట్రాన్స్లేషన్ వచ్చేప్పటికి అండ్ గివెన్ హియర్ 70 marks and you have to prepare. So how these are very important for examination. There is a condition that the marks obtained in the 3rd paper
shall not be considered for final selection. Final selection will be taken on the basis of these two papers only, paper 1, paper 2. Paper 3 is not. However, paper 3 eligibility minimum marks required 40% required to get eligibility. Minimum 40% marks required to get eligibility. And like this year, so I have make a correction here. So essays are given for 70 marks and translation is for 30 marks. Essay is 70 and translation is that 30 marks. Minimum we have to get here 40%. This is the, and coming to the institution which I am running is known as a GVR Institute of Law. It is there at Vijayawada, and we are giving coaching. ప్రిలిమినరీ కమ్ మెయిన్స్ కాన్సెప్ట్లో కోచింగ్ ఇస్తున్నాం. ఇది దాదాపుగా 5 months కోచింగ్ ఉంటుంది. ఎప్పుడైనా సరే ఒకసారి బ్యాచ్ స్టార్ట్ అయితే 5 months కోచింగ్ ఉంటుంది. ప్రస్తుతం లాక్డౌన్ కాన్సెప్ట్ వలన మేము ఆన్లైన్ క్లాసెస్ ఇస్తున్నాం, ఆఫ్లైన్ రెండు ఉన్నాయి. కానీ ఆఫ్లైన్ ప్రస్తుతానికి కుదరదు కనుక ఆన్లైన్లోనే క్లాసెస్ కొంతకాలం నడుస్తాయి. విద్యార్థులందరూ దూరంగా ఉండే వాళ్ళు కూడా ఆన్లైన్లో చేరొచ్చు. ఈ ఆన్లైన్ క్లాసెస్ ఫర్ ఎవర్ ఉంటాయి, రాబోయే బ్యాచెస్ అన్నిటికీ ఉంటాయి. ఇక ఇన్స్టిట్యూట్ నడిచినంత కాలము మేము ఆన్లైన్ కోచింగ్ని అలాగే కంటిన్యూ చేస్తాము. అలాగే స్టూడెంట్ ఫిజికల్గా వచ్చి క్లాస్ రూమ్లో కూర్చొని ఆఫ్లైన్ క్లాసెస్ కూడా వినేదానికి ఇక్కడ సౌకర్యం ఉంది. భవిష్యత్తులో మేము సైమల్టేనియస్గా 2 క్లాసెస్ జరుపుతాము ఈ జీవీఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లా. ఇక కొత్తగా రేపు జరగబోయే క్లాసెస్ ఇదిగో మేము స్టార్ట్స్ ఫ్రమ్ 1/7/2020 July 1st నుంచి మేము కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి July 1st నుంచి. దూర ప్రాంతాలలో ఉండేటటువంటి విద్యార్థులకు అలాగే అడ్వకేట్స్కి, ముఖ్యంగా వర్కింగ్ ఉమెన్ అడ్వకేట్స్కి ఇది చాలా సౌకర్యంగా ఉంటుంది. అలాగే కోర్టు ఎంప్లాయీస్ ఎవరైతే కోర్టులలో పనిచేసేసి వారు జేసీసీకి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో అలాంటి కోర్టు ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ ఆన్లైన్ క్లాసెస్ చాలా సౌకర్యంగా ఉంటాయి. వీరందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా ఈ ఈటీవీ ఛానల్ ద్వారా మేము మీ అందరికీ తెలియచేస్తూ ఉన్నాం. సో కనుక ఈ జీవీఆర్ ఇన్స్టిట్యూట్లో నుంచి ట్రైనింగ్ పొందినటువంటి కొంతమంది విద్యార్థులు ఆల్రెడీ జడ్జెస్గా సెలెక్ట్ అయ్యారు అని చెప్పడానికి కూడా మేము గర్విస్తున్నాం. కనుక ఈ యొక్క సదవకాశాన్ని ఉపయోగించుకొని విద్యార్థులందరూ ఈ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మేము జీవీఆర్ ఇన్స్టిట్యూట్ తరఫున జీవీఆర్ లెక్చర్స్ ఆన్ లా అనే ఒక సిరీస్ కింద లెక్చర్స్ ప్రజెంట్ చేస్తూ ఉన్నాము. మేము రాబోయే కాలాల్లో మా ఇన్స్టిట్యూట్ తరఫున ఎన్నో రకాల లీగల్ లెక్చర్స్ని వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొస్తున్నాము. మీరు దాన్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్.